మిమ్మల్ని స్క్రీన్ పైన చూస్తున్నప్పటి నుంచి కూడా ఇదే పర్సనాలిటీతో అవును. ఇంతే ఉండేవాళ్ళు, ఇట్లానే బొద్దుగా ఇట్లానే ఉండేవాళ్ళు. ఏంటి సార్ ఏదైనా అంటే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వల్ల హెరిడిటీ నాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఆ ప్రాబ్లం వల్ల అంటే ఫస్ట్ నుంచినా హెల్త్ ఇష్యూస్ ఆల్వేస్ ఉన్నాయి. అంటే ఏంటి సార్ అవి? బీపీ ఉంది, షుగర్ ఉంది, స్పాండిలైటిస్ ఉంది, అసిడిటీ ఉంది. అవి ఇప్పుడు వచ్చి ఉంటాయి సార్. అది 20 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా మేనేజ్ చేస్తూ ఉన్నాను. ఓకే. కానీ జనరల్లీ నేను విన్నది ఏంటంటే డయాబెటీస్ వస్తే మనుషులు చిక్కిపోతారు అని. థ్యాంక్స్ టు మై డాక్టర్ చాణక్య గారు. వాళ్ళు మరి ఏం మందులు ఇస్తున్నారు ఏంటంటే 20 ఏళ్ళుగా అలాగే ఉన్నాను. కొంచెం నుంచి కూడా అలానే ఉండేవాళ్ళు, పెద్దగా ఫిజిక్ మారలా. ఓకే. గంగడోలు కొంచెం మారినట్టుంది. అసలు అడగచ్చా సార్ ఎంత వెయిట్ ఉంటారు మీరు? 36 అమ్మా. ఇప్పుడు 100 అడగండి అమ్మా. 100 మీరు కలుపుకోమంటారు దానికి. ఓకే. 100 వింటే నాకే భయంగా ఉంటుంది. ఓకే. అందుకని. ఓకే. అంటే నార్మల్ గానే చిన్నప్పటి నుంచి జీన్స్ లో వచ్చేసింది. బాగా ఇద్దరు అమ్మ నాన్న బాగా లావు. నాన్న బాన పొట్ట, అమ్మ డ్రమ్ము గుండ్రంగా ఉండేది. కానీ చాలా అందంగా ఉండేది మా అమ్మ. మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ. చాలా అందంగా ఉండేది మా అమ్మ. మా అమ్మ ఫోటో చూసిన వాళ్ళు అందరూ చెప్తారు, అబ్బా ఏం అందం రా బాబు. బట్ షీ వాజ్ ఎ ఫ్యాట్ లేడీ. పెద్ద ఫ్యామిలీకి ఆవిడే హెడ్. 5 అన్నదమ్ములు, 6 అక్క చెల్లెళ్ళు. మా అమ్మ పెద్దది. వాళ్ళు ఎట్లా ఆ కుటుంబాన్ని డీల్ చేశారో అర్థం కావట్లేదు. ఇప్పుడు చిన్న ఫ్యామిలీలు కూడా డీల్ చేయడానికి కళవడబడిపోతూ ఉంటారు. అవును. ఒక పాప ఒక బాబు అంతే. మీకు ఎందుకని అందరిని వదిలేసి హాస్టల్లో ఉంటున్నారు? లిఫ్ట్ పాడయ్యి జీవితం ఇలా తగలడింది. ఎన్ని రోజుల నుంచి? ఇంకొక వారం 60 రోజులు అయింది. 60 కాదు 72 ఇవాళకి. బాబా. ఓకే. 72 మిస్ అవుతున్నారా హోమ్ ని? మిస్ అవ్వకుండా ఎలా ఉంటాం అంటే వస్తూ పోతూ ఉన్నారులేండి వాళ్ళు. ఓకే. తప్పదు అది. వాళ్ళకి పాపం ఇబ్బంది నిజానికి. ఇంట్లో పెద్ద లేకపోతే కష్టం కదా. ఇందాక మీరు ఒక విషయం అన్నారు, పిల్లలు ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకోలేదు అని. ఏంటి సార్ రీజన్స్ ఏంటి? పిల్లలు చేసుకోవట్లేదు. ఇప్పుడు నేను బయట కూడా చాలా మందిని చూస్తున్నాను, మా హాస్టల్లో కూడా చూస్తున్నాను. సమాజంలో పెళ్లికి వ్యతిరేకత వస్తుంది. అది గమనిస్తున్నాను నేను. ఒక కుటుంబానికి నేను వెళ్ళి సేవ చేయాలా అనే ధోరణిలో ఉంటున్నారు. చాలా మార్పులు ఉన్నాయమ్మా. వివాహ వ్యవస్థకు సంబంధించి అనేక మార్పులు వచ్చాయి. మా కాలంలో మగవాడు గొప్ప. అప్పుడు మగవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, మగవాళ్ళ సంఖ్య తక్కువ ఉంది, ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. వరకట్న చావులు. ఇప్పుడు మీరు డౌరీ డెత్స్ ఎక్కడైనా చూస్తున్నారా? అత్తల్ని కోడలు వేధిస్తున్న సంఘటనలు కోకొల్లలు నేను వింటున్నాను. పాపం అత్తలు బయటకు చెప్పుకోలేక దిగమిగుకుంటున్నారు. అనేక కుటుంబాల్లో నేను చూస్తున్నాను. ఉద్యోగం చేసే కోడలు అత్తల్ని రాచి రంపానేస్తున్నారు. రియాలిటీ. పాపం పెద్దవాళ్ళు బయటకు చెప్పుకోలేక అలాగ బాధపడుతూ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. మారింది, సొసైటీ చాలా మారింది. మీరెప్పుడైనా మా జనరేషన్లో మగవాడు చిన్న పిల్లల్ని ఎత్తుకోంగా చూసారా? చూడరు. మా జనరేషన్లో ఎప్పుడైనా మగవాడు ఆడదాని పర్సు చేతిలో పట్టుకుని ఎయిర్పోర్ట్లో వెళ్ళడం చూసారా? చూసి ఉండరు. ఈరోజు మగవాడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు సైతం పిల్లాడిని చంకలో పెట్టుకుని ఒక చేత్తో ఆడదాని పెళ్ళాం పర్సు పట్టుకుంటే ఆమె కుక్క పిల్లని పట్టుకుని నడుస్తుంటుంది. మారింది. ఆడవాళ్ళ సంఖ్య తగ్గింది, మగవాళ్ళ సంఖ్య పెరిగింది. చాలా మార్పు ఉంది. ఆడవాళ్ళ దౌర్జన్యాలు పెరిగాయి, మీ దౌర్జన్యాలు పెరిగాయి. ఏ రకంగా పెరిగినాయి సార్ తెలియదు, బయటికి చెప్పరు. మగవాళ్ళు పాపం చాలా బాధలు దిగమింగుకుంటారు, భరిస్తారు. కానీ ఆడవాళ్ళు అయితే ఏ చిన్నదైనా కూడా ఇంత భూతత్వం పెట్టి సమాధానికి చూపిస్తారు. నన్ను మా అత్త చంపేస్తుంది, నన్ను మా మామగారు ఆ పని చేయి ఈ పని చేయని ప్రాణాలు తోడేస్తున్నాడు. పొద్దున్న లేవగానే మావయ్య 4 సార్లు కాఫీ అడుగుతాడు, అత్తయ్య 3 సార్లు ఉప్మా ఇమ్మంటుంది. అత్తయ్యకు ఒక టిఫిన్ చేయాలి, మా ఆయనకు ఒక టిఫిన్ చేయాలి. అత్తయ్యకు ఉప్మా నచ్చదు, మా ఆయనకేమో ఇడ్లీ నచ్చదు, నాకేమో దోశలు కావాలి. ఆడవాళ్ళు అమ్మో, సొసైటీ మారిపోయింది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆడవాళ్ళ డ్రామా ఎక్కువైంది. మరి
నాకు కూతురుందండి. ప్రీవియస్ జనరేషన్ కి వెళ్తే పడలేదంటారా? ప్రీవియస్ జనరేషన్ లో మగవాళ్ళ హింస ఎక్కువ ఉండేది. ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది నిజానికి. మా జనరేషన్ లో మగవాళ్ళు చాలా ఇదిగా ఉండేవాళ్ళు, ధాటిగా ఉండేవాళ్ళు. అంటే ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తే ఆడపిల్ల వాళ్ళు ఒప్పుకున్నారా లేదా అని పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ ఎదురు చూస్తుంది. వాళ్ళు ఒప్పుకుంటారా లేదా. సాయంత్రం ఫోన్ చేస్తా ఉండి అని చెప్తారు పెళ్లి చూపులు చూసి వచ్చిన తర్వాత. సాయంత్రం దాకా ఈ అబ్బాయి తల్లిదండ్రులకు టెన్షన్. ఒరే అమ్మాయి వాళ్ళకి నచ్చేవటరా నువ్వు, సాయంత్రం ఫోన్ వస్తుందంటావా? ఇది బాగుంది సార్ మీరు చెప్తుంటే. ఇలాగా కుటుంబాల్లో చూస్తున్నాను తల్లి. మా జనరేషన్లో రివర్స్ ఉండేది. నేను మా ఆవిడని చూసి వచ్చిన తర్వాత మా పిన్ని, మా అమ్మ, మా చిన్నాన్న, నాన్నగారు వీళ్ళందరూ మాట్లాడుకోవడం విన్నాను నేను. ఓకే చెయ్యాలా వద్దా అని. నేను గమ్మునున్నాను, పెద్దవాళ్ళ నిర్ణయం కదా ఆ రోజుల్లో. వీళ్ళు డిసైడ్ చేసేదాకా అక్కడ నేను వెయిటింగ్. మా అత్తమామలు, మా మామయ్య అప్పటికి ల్యాండ్ లైన్ నుంచి ఒకసారి 2 సార్లు ఫోన్ చేశాడు మా చిన్నానికి. ఏమంటున్నాడు మీ అన్నయ్య కొడుకు అని. వాడేమంటాడండి, వాడి బొంద, వాళ్ళ అమ్మ డిసైడ్ చేయాలి. అట్లా ఉండేది. కానీ యాజ్ ఏ పేరెంట్స్గా మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందిగా, వాళ్ళని కూడా ఒక ఇంటి వాళ్ళని చేయాలి. ఇది ఒకటి ఎప్పుడు మైండ్లో. అసలు పిల్లలు ఈ రోజుల్లో మాట వినట్లేదమ్మా. ఓకే, వాళ్ళ డెసిషన్ వాళ్ళదే. మా జనరేషన్ వరకు మేము తల్లిదండ్రుల మాట విన్నాం. ఇప్పుడు పిల్లలు మాట వినట్లేదు. మీరు ఇంకా చెప్పటం కూడా లేదు, చెప్పే పరిస్థితి లేదమ్మా. మీరు పొరపాటు, అది నేను చెప్పగలగడం అంటూ ఉండదు. ఓకే, మారింది సొసైటీ. ఓకే, ఫ్రీగా వదిలేయటమే అంతేనా? వేరే ఆప్షన్ ఏముందండి? ఏమి చేసేది లేదు. వాళ్ళ డెసిషన్